హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము గుప్పడంత మనసు సీరియల్ ఎపిసోడ్ ఏం జరిగింది, అలాగే ఎండ్ అయిపోతుంది కదా సీరియల్. ఎండ్ అయిపోయేటప్పుడు ఏమైనా ఫాస్ట్గా జరుగుతుందా సీరియల్ అనేసి మనము చాలా సార్లు అనుకుంటాం కదా. ముందు ఎలాగ ఉందో అలాగనే ఉందండి, ఏ మాత్రం మూమెంట్ లేదు, అలాగే ఉంది. మళ్ళీ ఏమైనా మారినారా అంటే అసలు ఏం మాత్రం మారలేదు, సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఏం జరిగింది ఎక్కడని మాట్లాడుకున్నాం. అసలు మనో గారు కిడ్నాప్ చేశారు, అంత సస్పెన్స్ పెట్టాల్సినంత అవసరం ఏముంది. అలాగే నిన్నే ప్రోమో రిలీజ్ చేసేసారు, ఫుల్ కన్ఫ్యూజన్లో పెట్టేశారు మా వాళ్ళని. ఉండే 14 రోజులు సార్, మమ్మల్ని ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ పెడతారనేసి మీకు అనిపించిందే. సరే, ఇప్పుడు మన సీరియల్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఫస్ట్ మీరు సీరియల్ మీకు ఈరోజు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు ఎలా అనిపించిందంటే, నా వీడియో మీరు చూసారంటే మీకే అర్థమవుతుంది. ఫుల్గా చూసారంటే వీడియో మాత్రం లైక్ చేసి వీడియో చూడండి. లైక్ చేసి వీడియో చూసారంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి పోతుంది. కాబట్టి నేను ఒక వీడియో చేశాను, శైలేంద్ర బ్రో ఎండి అవుతారు అనేసి చేశాను. నాకు కూడా ఇప్పుడు వజ్జరా గారు ఈరోజు మాట్లాడిన మాటలకి ఆ వీడియో నిజమవుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ డైరెక్టర్ గారు కానీ ఇప్పుడు వజ్జరా గారు ఈరోజు ఏం చెప్పారంటే అక్కడ ఎపిసోడ్లో, మీ అన్నయ్య ఫారిన్ నుంచి వచ్చినప్పుడు మా నుంచే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మొదలయ్యాయి, అంతకుముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అనేసి వజ్జరా గారు చెప్పారు. అది మాత్రం 100% రైట్. ఎందుకంటే అక్కడి నుంచే కదా ఎండి పోస్ట్ అనేసి వాళ్ళు ఆలోచించి ఎండి పోస్ట్ కోసం అనేసి రోజు ఎండి పోస్ట్ అనేసే కదా అది జరిగిండేది. మళ్ళీ ఈరోజు పనీంద్ర గారు కూడా చెప్పారు, 40 కోట్ల ఋషి అప్పు తీసుకున్నాడు, ఆ అప్పు కోసం అనేసి 2 జనాలు వచ్చారు అనేసి చెప్పారు కదా. ఆ అప్పు తీసుకునేది మనో గారు తీసుకున్న ఊరికే నటించారు. ఆడ తీసుకున్నా కానీ తీసుకోలేదనేసి నటించాను. ఆ విషయం వజ్జరా గారికి తెలుసు, వీళ్ళకి తెలుసు, మన మహేంద్ర సార్కి తెలుసు, వీళ్ళిద్దరికి తెలుసు. వీళ్ళిద్దరూ అది అంగీకరించి మనో గారిని ఎండీ చేస్తారా, లేకపోతే వీళ్ళని మన శైలేంద్ర బ్రోని ఎండీ చేస్తారా అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వజ్జరా గారు ఒక పాయింట్ హింట్ ఇచ్చారని నాకు అనిపించింది. దాన్ని బేస్ చేసుకుని నేను శైలేంద్ర బ్రో ఎండీ అవుతారనేసి మాత్రం నేను చెప్పాను. కానీ శైలేంద్ర బ్రో అవ్వచ్చు, మనో గారు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ఎందుకంటే మనో గారు కరెక్ట్ టైంలో కిడ్నాప్ చేశారు. మళ్ళీ ఆఖరికి మన పాండుకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చారు అబ్బా సీరియల్లో. డైరెక్టర్ గారు మీరు సూపర్ అండి, అసలు మామూలు సూపర్ కాదు అసలు. పాండు గారు కూడా, ఎందుకంటే పాండు గారు నేను రౌడీలుగా పనికిరాము అనుకున్నాం సార్, మేము వేస్ట్ అనుకున్నాం సార్ అంటే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. చూడండి మీరు పాయింట్ ఇదే విధంగా అన్ని పాయింట్లు మాకు క్లియర్ చేస్తే చాలా బాగుంటుంది. ఏమంటారు కామెంట్ చేయండి. ఎందుకంటే జగతి మేడం లెటర్ ఉంది, ఇంకా మనో గారి గతం ఉంది. మనో గారు ఎలా వచ్చారు, రంగా ఉన్నాడా లేదా, రంగా మళ్ళీ సరోజ వాళ్ళని ఏం చేస్తారు, రంగా గురించి ఏం చెప్తారు, ప్రతి ఒక్కటి పాయింట్ ఇవ్వండి సార్. ఇప్పుడు మీరు ఇన్ని రోజుల్లో మీరు సాటిస్ఫై చేసింది అయితే ఒకటే, ఇప్పుడు పాండు గారిని ఒకటి సాటిస్ఫై చేశారు. ఇంకా మా ఋషి సార్ రంగాగా ఎందుకు మాట్లాడాలని సాటిస్ఫై చేయాలి. ఇంకా మీకు దాదాపు 10 నుంచి 20 క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఆ క్వశ్చన్లు అన్నిటికీ మీరు ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క పాయింట్ కానీ ఇచ్చినారంటే మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు మా ప్రేక్షకులు. ఎందుకంటే మీ పైన అంత ప్రేమ పెంచుకున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు పాండు గారికి ఇప్పుడు మేము రౌడీగా పనికిరామన్నారు సార్, కానీ ఇప్పుడు మేము శైలేంద్ర బ్రోని కిడ్నాప్ చేసి రౌడీలకి పనికొస్తామనేసి డబ్బులు కూడా తీసుకోలేదు వాళ్ళు, అదొకటి ఇచ్చారు. ఇంకా శైలేంద్ర బ్రో ఎండీ పోస్ట్ కోసం ఎందుకు అంత తహతహలాడుతూ ఉన్నాడు అనేసి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. మన రంగా గురించి మాకైతే ఒక 3-4 ఎపిసోడ్ల చూపించారు సార్. అసలు ఎందుకంటే ఆ రంగాగా ఎవరు ఎందుకు మమ్మల్ని 40 రోజులు 50 రోజులు ఇబ్బంది పెట్టారు, అదేదో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసిండొచ్చు కదా. మళ్ళీ ఋషి సార్ ఏమన్నారు, ఈ విధంగా ఇప్పుడు రక్త సంబంధంతో చేయలేని సంబంధము ఋషిగా రంగాగా చేస్తాను అనేసి అన్నారు. రక్త సంబంధంతో బంధాలు బంధుత్వాలు అనేది ఋషి సార్కి ఎమోషను ఒక ప్రాబ్లము అది. దానివల్ల ఎందుకంటే ఋషి సారు చిన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు కాబట్టి, అమ్మ వదిలేసి వెళ్ళిపోవడం ఆ విధంగా అంతా జరిగింది కాబట్టి, ఆ విధంగా బంధువుల్ని దగ్గర చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. బంధువుల్ని ఒక మాట కూడా అనలేకపోతూ ఉన్నాడు. దానికోసం అనేసి నేను ఋషిగా రాలేదు, రంగాలాగా వచ్చాను, రంగాలాగా వచ్చినప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను అనేసి చెప్పడం అదంతా చాలా బాగుంది. మళ్ళీ వజ్జరా గారు మనం కాలేజీని వదిలేసి వెళ్ళిపోదాం సార్, కాలేజీని వదిలేసి వెళ్ళిపోయి మనం ప్రశాంతంగా ఉన్నాం అనేసి శైలేంద్ర బ్రో గురించి ఎండీ పోస్ట్ గురించి అందరూ చెప్పారు. మళ్ళీ వజ్జరా గారి గురించి కూడా అందరూ చెప్పారు. కాలేజీలో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి, కాలేజీని ఎగ్జామ్ సెంటర్ క్యాన్సిల్ అయ్యేది, మన 40 కోట్ల అప్పు, మళ్ళీ ఈ విధంగా అన్నీ చెప్పారు. కాలేజీలో ప్రతి ఒక్క బోర్డు మెంబర్ అందరూ ఋషి సార్ గురించి చెప్పారు. కానీ మెయిన్ పాయింట్ చెప్తారేమో అనుకుంటే మెయిన్ పాయింట్ చెప్పలేదు, అసలు మెయిన్ పాయింటే చెప్పలేదు. మళ్ళీ సరోజ పరిస్థితి ఏమి, రంగా మన ఋషి సార్ అయితే రంగా పరిస్థితి ఏమి, రంగా ఎక్కడున్నారు, అసలు రంగా గారు ఎలా వచ్చారు, మనో గారు ఎలా వచ్చారు, వీటికన్నిటికీ మీరు కానీ క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది డైరెక్టర్ గారు. ఎందుకు చెప్తాను అంటే క్లారిటీ ఇవ్వాలనేసి మిమ్మల్ని నమ్ముకొని మేము 4 సంవత్సరాల నుంచి సీరియల్ చూస్తున్నాము. అసలు పిచ్చ ప్రేమ పెంచుకున్నారు సార్ మీ దగ్గర, మీ పైన ప్రేక్షకులు మామూలు పిచ్చ ప్రేమ కాదు, అంత ప్రేమ పెంచుకున్నారు. దానికోసం అనేసి మీరు ఒక రౌడీకి మీరు సాటిస్ఫాక్షన్ ఇచ్చారు కదా, అదేవిధంగా మా అందరికీ సాటిస్ఫాక్షన్ ఇచ్చారంటే మిమ్మల్ని ఎప్పుడు గుండెలో పెట్టుకుంటాం అనేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను.
సరే అనేసి మనకి ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయి కూడా ఒకసారి మాట్లాడుకునేద్దాం. ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయి మీకు తెలుసు కదా, ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ మనకు రంగా ఎవరో తెలియాలి. రంగా ఎవరు, ఆ సరోజ ఎవరు, ఆ బుజ్జి ఎవరు, ఆ బామ్మగారు ఎవరు, వీటి గురించి అన్నీ మనకు ఫస్ట్ వాళ్ళ గురించి తెలియాలి. వాళ్ళ గురించి తెలిసిన తర్వాతే మనకు సీరియల్ ఏమైనా సరే. ఇప్పుడు ఎండీకి ఫస్ట్ ఎవరు అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది 90% అవ్వచ్చు. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత 10% అవ్వకపోవచ్చు. ఎవరన్నా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కింద ఉంటుంది, ఆ వీడియో మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఎందుకంటే చూడమంటా ఉన్నాను, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ వీడియోలో ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానో ఆ వీడియోలో కూడా అంతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అందుకోసమని ఖచ్చితంగా మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసినారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ఋషి వజ్దారా గారు ఇద్దరు చైను అనేసి పక్కా చెప్పేశారు. అక్కడ వజ్దారా గారు డిసిషన్ తీసుకుంటా అంటారు. అక్కడ పనీంద్ర గారు కూడా అన్నారు. పనీంద్ర గారు ఏమన్నారు, బోర్డు మీటింగ్ మళ్ళీ ఓటింగ్ పెట్టాలా, లేకపోతే మినిస్టర్ గారితో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టాలా అనేసి మాట్లాడారంటేనే అర్థం చేసుకోండి, ఋషి సార్ అయితే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అనేసి మనకు పక్కా అర్థమవుతుంది. ఇప్పుడు వజ్దారా గారు మన కాలేజీ ఆనవాయితీ ప్రకారం మనము ఎవరైతే నెక్స్ట్ ఎండీ అవ్వాలనుకుంటారో వాళ్ళని ముందు ఎండీ అంటే ముందుగా ఉండేవాళ్ళు ఎండీని ప్రకటిస్తారు అనేసి వజ్దారా గారు ఆ పద్ధతిని తీసుకున్నారు. ఆ పద్ధతిని తీసుకున్న తర్వాత ఇప్పుడు మహేంద్ర సార్ని తీసుకోరు. అక్కడ బోర్డు మెంబర్స్ని ఎవరు ముగ్గురు వాళ్ళు కొత్తలే. ఉండేది శైలేంద్రబాబు, మనో గారు మాత్రమే. మనో గారు 40 కోట్లు ఇచ్చారు. 40 కోట్లు ఇచ్చారని ఫణీంద్ర గారికి మాత్రమే తెలుసు. వీళ్ళకి ఆల్రెడీ నిజం తెలుసు కదా, మన మహేంద్ర గారికి మళ్ళీ వీళ్ళకు మన వజ్దారా గారికి ఆల్రెడీ నిజం తెలుసు, వాళ్ళు లేదని తెలుసు. ఇప్పుడు ఆ కాలేజ్ వజ్దారా గారు ఏం చెప్పారు, ఆ కాలేజ్ ఎండీ పోస్ట్ కోసం మీ అన్న ఫారిన్ నుంచి వచ్చినప్పటి నుంచి ఎండీ పోస్ట్ కోసము మనం చాలా ఇబ్బందులు పడినాము, మనం చాలా ప్రాబ్లమ్స్ పడినాము, అసలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగాయి అనేసి వజ్దారా గారు క్లారిటీగా చెప్పారు. ఆ క్లారిటీనెస్ కోసం ఆ క్లారిటీ ఎవరు మిస్ అవుతుంది, అక్కడ శైలేంద్ర బ్రో దగ్గర నుంచి ఆ క్లారిటీ, అక్కడ శైలేంద్ర బ్రో వచ్చినప్పటి నుంచే కదా ప్రాబ్లం ఉంది. అప్పుడు వజ్దారా గారు ఉండే టాలెంట్ నాకు తెలిసి సీరియల్లో ద బెస్ట్ టాలెంట్ అని చెప్పాలి. వజ్దారా గారు ఋషి సార్కి ఇద్దరికి మంచి టాలెంట్ ఉంది. కానీ ఋషి సార్ కొంచెం సైలెంట్ అయ్యారు. ఎందుకు సైలెంట్గానే ఉండరబ్బా, వచ్చినప్పటి నుంచి మీరు గమనించారో లేదు, ఋషి సార్ లాగా లేరు, కొంచెం సైలెంట్గానే ఉంటారు. మీకు ఆ విధంగా అనిపించింటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. సరే అనేసి అక్కడ సైలెంట్గానే ఉంటారు కదా. అప్పుడు వజ్దారా గారు ఏం ఆలోచించుంటారంటే, నా ఒపీనియన్లో మళ్ళీ ఒకసారి చెప్తాను, వజ్దారా గారు శైలేంద్ర బ్రౌన్ కానీ ఎండీ చేసామంటే మనము అప్పుడు కాలేజీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాలేజీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే అప్పుడు శైలేంద్ర బ్రో ఎండీ అయినా అంటే, ఎండీ అయిన తర్వాత గుప్పుడంత మనసు 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు. ఎందుకంటే చెప్తాను నేను, ఇప్పుడు శైలేంద్ర బ్రో ఉన్నాడు, కాలేజ్ ఎండీ అయినాడు. కాలేజ్ ఎండీ అయిన తర్వాత కాలేజు మళ్ళీ ఇప్పుడు టాప్లో ఉందనుకోండి, టాప్లో ఉండే జీరోకి పడిపోయింది అనుకోండి. జీరోకి పడిపోయినప్పుడు మళ్ళీ ఋషి వజ్దారా గారు తెలుసుకొని మళ్ళీ కాలేజీకి వచ్చి కాలేజ్ మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళని శైలేంద్ర బ్రోని డౌన్ చేయాలని చూసి ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. సీరియల్ కూడా యాక్చువల్గా ఎక్కడైతే ఆఫ్ చేశారో అక్కడి నుంచి మొదలు పెడితే చాలా బాగుంటుంది. దానికోసం అనేది చెప్తాను, చూద్దాం ఏం చేస్తారో అనేసి మనమైతే వెయిట్ చేద్దాం. ఇది జస్ట్ నా ఇన్ఫర్మేషన్ మాత్రమే, మళ్ళీ మీరు అనుకోద్దండి ఏంది ఈ విధంగా చెప్తా అంటున్నా అనేసి. జస్ట్ నాకు తెలిసింది మీకు చెప్తా అన్నాను. ఒక రివ్యూవర్గా చెప్పాలి కాబట్టి మీకు ఈ విధంగా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను. అంతేగాని మీకేదో చెప్పేయాలి, మీకేదో మీ దగ్గర నుంచి ఏదో సాధించేయాలని మాత్రం కాదు. మళ్ళీ ఇంకొక విషయం, మీకు ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను. ఎందుకంటే మీరు నాకు చేసిన హెల్ప్ మామూలు హెల్ప్ కాదు అసలు. గుప్పుడంత మనసు ఫ్యాన్స్ అందరికీ నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. మీరు నచ్చకపోయినా కానీ కొంచెం లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి, మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉన్నాయి కానీ. ఎందుకంటే ఇంక 14 రోజులే మనం గుప్పుడంత మనసు గురించి మాట్లాడతాం. మళ్ళీ గుప్పుడంత మనసు గురించి మనం ఈ విధంగా మార్నింగ్ లేచి సీరియల్ చూడము, ఈ విధంగా లేచి వీడియోలు చేయము. ఎప్పుడన్నా సరే ఒకసారి గుర్తొచ్చినప్పుడు, ఏదైనా మ్యాటర్ వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు ఏమైనా చేస్తారన్నప్పుడు మాత్రమే మనము ఏదైనా వీడియో చేయగలం. కానీ లేకపోతే మామూలుగా గుప్పుడంత మనసును నేను చేసినా కానీ మీరు చూడరు. ఒకవేళ చూసినా కానీ మా అయితే 100 మంది చూస్తారు, లేకపోతే 200 మంది చూస్తారు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్.